హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో శాండ్విచ్ అయితే తయారు చేస్తున్నానండి. ఇందులోకి వేసిన వెజిటేబుల్స్ అయితే క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయనండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి చాట్ మసాలా అండి, అది కస్తూరి మేతి వేసి నిమ్మకాయ కూడా పిండుకుని తర్వాత కొద్దిగా సాసెస్ కలుపు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నామో ఎన్ని శాండ్విచ్లు అయితే చేద్దాం అనుకుంటున్నామో అన్ని బ్రెడ్లు కూడా వేపేసుకుని పక్కన పెట్టేసుకునండి. తర్వాత వీటిని లైట్గా వేపాలండి. వెజిటేబుల్స్ అన్నిటిని ఎక్కువగా అయితే వేపకూడదు, ఇవి క్రిస్పీగానే ఉండాలి. ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. శాండ్విచ్ నేను ఇంట్లో అయితే అత్తమాటలు చేస్తూనే ఉంటాను. తర్వాత ఆమ్లెట్లు వేసుకు పక్కన పెట్టేసుకోండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఈ బ్రెడ్కి మీరు మీ ఇంట్లో మైనీస్ ఉంటే అది రాసుకోండి. నేనైతే పెరుగులో షుగర్ వేసి రాస్తున్నానండి. ఆ బ్రెడ్ ముక్కలుగా అలా రాసేసుకుని తర్వాత టమాటా సాస్ కూడా రాసేసుకుని అలా వెజిటేబుల్స్ పెట్టేసుకుని ఆమ్లెట్ పెట్టేసుకుని అంతే అండి. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి బర్గర్లా ఉంది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.